తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి పోలీసు కొలువు సాధించి ఆదర్శంగా నిలిచారు. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన మాసూం వలి షాహిదాబి దంపతులు చేనేత కార్మికులుగా జీవనం సాగిస్తూ వారి ముగ్గురు పిల్లల్ని ఉన్నత చదువులు చదివించారు. ముగ్గురు పిల్లల భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న తల్లిదండ్రుల ఆలోచనలకు తగ్గట్టే ఇద్దరు అన్నతమ్ములు ఆహర్నిశలు కష్టపడి చదివి పోలీసు ఉద్యోగం సాధించారు. పెద్ద కుమారుడు ఖాజా మోదీన్ డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు పాఠశాలలో టీచర్ ఉద్యోగం చేస్తూ మూడోసారి ప్రయత్నంలో పోలీసు కొలువు సాధించారు. రెండవ కుమారుడు గౌస్ మోదీన్ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మొదటి ప్రయత్నంలో పోలీసు ఉద్యోగం సాధించాడు. ఇద్దరు అన్నతమ్ములు ఒకేసారి పోలీసు ఉద్యోగాలు సాధించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. తమ కష్టాన్ని తమ నమ్మకాన్ని నిలబెడుతూ ఇద్దరు పిల్లలు ఉద్యోగాలు సాధించారంటూ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తామని, పేద విద్యార్థులకు సాయం చేస్తామని ఇద్దరు అన్నదమ్ములు చెబుతున్నారు. నా యొక్క గోల్ వచ్చేసి నెక్స్ట్ ఎక్సైగా సేవలు అందించాలని, ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలని నా కోరిక. మా తల్లిదండ్రులు చాలా కష్టపడి నన్ను ఈ స్థాయికి తెచ్చారు. వాళ్ళకి ఇలాంటి ఫలితం ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో కాక నాకు మా తమ్ముడికి రావడం అనేది కూడా ఇంకా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది నాకు. సో పేదలకు హెల్ప్ చేస్తానని, మా తల్లిదండ్రుల కష్టాన్ని ఎక్కడికి పోనివ్వనని అనుకుంటున్నాను. నా మొదటి ప్రయత్నంలోనే ఈ కానిస్టేబుల్ సాధించడం జరిగింది. మా తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని నెరవేర్చాలనే కోరికతో నేను ఈ కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ కావడం జరిగింది. ఏ విధంగా అయినా సాధించాలనే ఉద్దేశంతో నేను, మా అన్న ఇద్దరు కలిసి ఒకేసారి క్వాలిఫై కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను భవిష్యత్తులో ఎస్ఐ కావాలనేది నా కోరిక. ఈ మధ్య వచ్చిన కానిస్టేబుల్ ఫలితాల్లో మా పిల్లలు ఇద్దరు సెలెక్ట్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చేనేత కార్మికులము. మా పిల్లల్ని కష్టపడి చదివించుకున్నాము. మా పిల్లలు కూడా బాగా కష్టపడి విజయాన్ని సాధించారు. చాలా గర్వంగా ఉంది. మాలాగా కష్టపడకుండా మా పిల్లలు ఉన్నత పదవిలో ఉండాలని మేము చదివించుకున్నాం. దేవుని దయ వల్ల వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది.